ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. శ్రీ తులసి ఛానల్ నుంచి ఈరోజు మనము 2025 అక్టోబర్ మొదటి పక్షమైనటువంటి 1వ తేదీ నుంచి 16 వరకు జరుగు పక్ష ఫలితాలలో అంతర్భాగంగా తీసుకున్నట్లయితే శని వచ్చేసి ఈయన మీనరాశి, రాహు వచ్చేసి కుంభరాశి, బృహస్పతి వచ్చేసి ఈయన 18వ తేదీ వరకు కూడాను, అంటే ఈ పక్షంలో ఖచ్చితంగా మనకు గురువు మిథునంలోనే ఉన్నారు. కేతువు శుక్రులు వచ్చేసి తులారాశిలో ఉన్నారు. రవి శుక్రులు వచ్చేసి కన్యారాశిలో ఉన్నారు. ఇక శుక్రుడు వచ్చేసి 9/10/2025 9వ తేదీన ఈయన కన్యారాశి వీడి కన్యారాశి వదిలి తులారాశిలో సంచారం చేస్తున్నారు. అలాగే ఈ యొక్క 2వ తేదీ వచ్చేసి మనకు తులలోకి బుధుడు సంచరిస్తున్నాడు. అక్టోబర్ 2వ తేదీ ఈయన మనకు 2025న తులానాం బుధ ప్రవేశం. ఈ 2 గ్రహాలు మారుతున్నాయి. యాజ్ ఇట్ ఈస్గా మిగతా గ్రహాలన్నీ అలాగే ఉంటున్నాయి ఈ పక్షంలో. నెక్స్ట్ ఈ గోచారం తీసుకున్నట్లయితే అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృతికా నక్షత్రం 1 పాదం కలిపి మనకు మేషరాశి, మేష లగ్నం కిందికి వర్తిస్తుంది. మేషరాశి, మేష లగ్నం వారికి తీసుకున్నట్లయితే మీకు వచ్చేసి ఈ యొక్క సిబ్లింగ్స్తో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కావచ్చు, మినీ మీడియా రంగంలో ఉన్నవారికి, అలాగే జర్నలిజం రంగంలో ఉన్నవారికి, ఇటువంటి వారికి కొంత ఫలితాలు అనేటివి మధ్యస్థంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అంటే దీని మూలంగా తృతీయాధిపతి, షష్టాధిపతి అయినటువంటి బుధుడు మీకు 2వ తేదీ నుంచి తులలోకి వచ్చాడు. కాబట్టి ఈయన తులలోకి సప్తమంలో రావడం వల్ల 6వ ఇంటి అధిపతి, 3వ ఇంటి అధిపతి, మినీ మీడియా రంగంలో ఉన్న వారికి కావచ్చు, వీళ్ళందరికీ కొంచెం సఫరింగ్స్, భూ సంబంధమైనటువంటి క్రయ విక్రయాలు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది. శత్రుభారము, రుణభారము, రోగభారము, అనేక విధంగా ప్రకృతి వైపరీత్యాలతోటి పడే ఆ యొక్క అనారోగ్య సమస్యలు, ఇవన్నీ కూడా మనము చాలా కృతికా నక్షత్రం మేషరాశి వారికి ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి చంద్రుడు వచ్చేసి ఈ యొక్క మేషరాశి వారికి చతుర్థాధిపతి, ఈయన వచ్చేసి భాగ్యంలో ఉన్నాడు. చంద్రుడు బాగానే ఉన్నారు, మీకు మంచి ఫలితాలు ఇస్తారు. మాత సౌఖ్యం దొరుకుతుంది, పితృసౌఖ్యం దొరికే అవకాశం చాలా చక్కగా ఉంది. అలాగే రాహు వచ్చేసి మీకు నవమ భాగంలో ఉన్నాడు. ఈయనది కొంచెం ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడాను మీకు షష్టాధిపతి భాగ్యం 11వ ఇంట్లో ఉండడం అంత మంచిది కాదు. శని వ్యయంలో ఉన్నారు, తిప్పటి ఉంటుంది, ఏలినాటి శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మీరు అనుకున్న ప్రతి పనులలో కొంచెం ఇబ్బంది కలుగుతుంది. వడ్డీలు ఏవైనా ఇచ్చి ఉంటే ఎవరికైనా అవి వసూలు చేసుకోవడం ఎంతో మంచిది ముందుగానే. అలాగే యొక్క సినీ ఫీల్డ్లో ఉన్నవారికి కావచ్చు, కళాకారులకు కావచ్చు, సాఫ్ట్వేర్ రంగాలలో ఉన్నవారు కావచ్చు, కళల పట్ల ఆదరించేవారు, వాళ్ళ చూసుకున్నట్లయితే మధ్య మధ్యలో మీకు ఇబ్బంది కలిగే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే మీకు మిథున రాశి వారికి సంతానం గురించి కొంచెం ఇబ్బందికరంగా, మీకు ఏదైనా వాళ్ళు చదవట్లేదనో, లేకుంటే వాళ్ళకి పెళ్ళి చేద్దామంటే ముందుకు రాకుండా అవకాశాలు వెనక్కి వెళ్ళటము, ఇలాంటి విషయాలలో మీరు కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కన్యారాశి వారికి బుధుడు వచ్చేసి మీకు తృతీయాధిపతి, 6వ ఇంటి అధిపతి కాబట్టి ఈయన మీకు సప్తమంలో రావడంలో, అలాగే శుక్రుడు కూడా ఇక్కడ శని భగవంతుడు, అలాగే నాకు శని భగవంతుడు మీకు వ్యయంలో ఉండడం, ఇది కూడా కొంత మధ్యలో ఇబ్బంది కలిగిస్తూనే ఉంటుంది. కానీ కొంచెం ధనం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ జాతకంలో. ఎందుకంటే మీ జాతకంలో సప్తమాధిపతి, ద్వితీయాధిపతి అయినటువంటి శని భగవంతుడు మీకు సప్తమంలో 6వ ఇంట్లో నీచలో ఉన్నప్పటికీ కూడాను ఈయన వచ్చేసి మీకు మీ యొక్క వ్యయస్థానాన్ని చూస్తున్నారు. కాబట్టి కొంచెం వేరే ప్లేస్ చేంజ్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే గురువు మాత్రం మీకు 18న కర్కాటకంలోకి వస్తాడు, అంటే చతుర్థంలోకి వస్తాడు. అప్పుడు ఉచ్చ గురువు అవుతాడు. కాబట్టి అప్పుడు వక్రాలు అవి ఉంటాయి. అప్పుడు మళ్ళీ వాటి గురించి మాట్లాడుకుందాము. ఏది ఏమైనా మీకు ఉన్నటువంటి గొప్ప వరం ఏంటంటే చతుర్థంలో శుక్రుడు ఉన్నాడు. ఇవన్నీ సమస్యలన్నీ
ప్రతికూలాలన్నీ పోతాయి. స్త్రీల మూలకంగా లాభం కలుగుతుంది. కేతువుతో కూడా ఉన్నాడు, దైవభక్తి పెరుగుతుంది. మధ్య మధ్యలో మీకు వైరాగ్యం ఇలాంటివి కూడా కలిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ యొక్క 9వ ఇంటి అధిపతి అయినటువంటి బృహస్పతి కూడా తన స్వక్షేత్రాన్ని చూస్తున్నారు కాబట్టి తీర్థయాత్ర వైభవము, అలాగే కళలు, అలాగే గేమ్స్లో ప్రావీణ్యం పొందాలని పరితపించే వారికి వీరందరికీ కూడాను మంచి అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాయు సంస్థలలో పనిచేసే వారికి, అలాగే బొగ్గు గనులలో, సిమెంటు, అలాగే కంకర ఇలాంటి గనులలో పనిచేసే వారికి కొంత ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి, అలాగే ఏలినాటి శనితోటి ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు చక్కగాను శాంతి చేయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్వస్తి.